మండల కౌన్సిల్ సభ్యులందరికీ శిక్షణా శిబిరాన్ని పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ నిబద్ధతతో ఉన్నారు. ఇదే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పార్టీ శిక్షణా శిబిరాలు, అలాగే విద్యార్థి యువజన, అలాగే మహిళా అన్ని వర్గాలకు సంబంధించిన శిక్షణా శిబిరాలు కూడా ఈ నెల రోజుల్లో ప్లాన్ చేస్తున్నాం. అందువలన ముందుగా ఈ జనగామ జిల్లా పార్టీకి అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఎల్లుండితో తెలంగాణ మనం సాధించుకుని 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒకసారి మనం వెనక్కి వెళ్ళాలి, ఒకసారి పునఃసమీక్ష చేసుకుంటే ఆనాడు తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం, ఈనాడు తెలంగాణలో ఈ 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అనేది మనం చూస్తే, ఆనాడు తెలంగాణ అనేది నీళ్లు, నియామకాలు, నిధులు, ఇంకా అనేక డిమాండ్స్తో ఆత్మగౌరవం, సాంస్కృతిక పునరుజ్జీవనం, ఇంకా అనేక అంశాలపైన తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో ఆనాడు తెలంగాణ కోసం ఏ ఉద్యమాన్ని మనం స్వీకరించామో, ఏ ధిక్కార స్వరాన్ని వినిపించామో, ఈ 10 ఏళ్ల కాలంలో మాట్లాడే పరిస్థితి లేకుండా అయిపోయింది. మోగబోయింది తెలంగాణ. మన గొంతులు తీసేశారు. ధిక్కారం అనేది పోయి మాట్లాడలేనటువంటి పరిస్థితి వచ్చింది. అలా 10 ఏళ్ల కాలంలో మరొక ఆధునిక నిరంకుశత్వాన్ని మనం చూసాం. దానికి విముక్తి కలుగుతూ ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవాళ మనం ఎల్లుండిన పెద్ద కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అందులో అందశ్రీ గారి జై జై హే తెలంగాణ లాంటి ప్రజా కవులు రాసించిన పాటలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవటం ప్రభుత్వం మేము కూడా సహకరిస్తున్నాం. అదేవిధంగా షెహనానికి సంబంధించి కూడా ప్రచారం చేస్తున్నట్టు కాకుండా మళ్ళీ అందరి పార్టీలతో మాట్లాడి అసెంబ్లీలో కూడా చర్చ పెట్టి మారుస్తామని నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక అంశం. రానున్న రోజుల్లో మళ్ళీ ఈ 10 ఏళ్ల కాలంలో ఏ తప్పులు జరిగినాయో అవి జరగకుండా ఈ కొత్త ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ కొత్త ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే కారణంతో పేద ప్రజలు ఇక ఎక్కువ కాలం భరించలేరు. డబ్బులు లేవని చెప్పలేము మనం. వాస్తవం ఏంటంటే డబ్బులన్నీ మనది ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం, అదేవిధంగా ఆదాయంలో నెంబర్ 1 మన రాష్ట్రం. కానీ డబ్బులు ఎటుపోయినాయో తెలియదు. ఏ ప్రాజెక్టు పేరుతో ఎటుపోయినాయో వందల కోట్లు మింగి పారేశారు. ఇవాళ డబ్బులు లేవు. డబ్బులు లేని ఈ దౌడంలో డబ్బులు లేవు కాబట్టి పాపం వాళ్ళదంటే కుదరదు. ఈ ప్రభుత్వం కూడా జాగ్రత్తగా తీసుకుని ఎలా దాన్ని అధిగమించాలి, ఆ విధమైనటువంటి ఆలోచన జాగ్రత్తగా చేయాలి. మేధావులు, ఆర్థికవేత్తలు వాళ్ళందరూ సలహాలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు కొత్తగా గ్యారంటీలు కొన్ని పెట్టడం జరిగింది. అవన్నీ అమలు చేయాలి. అందువల్ల చాలా బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. చాలా బరువు కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. చాలా కష్టాలు కూడా ఈ ప్రభుత్వం చూడాలి. అయినా కూడా ధైర్యంగా వాటిని అధిగమించి మళ్ళా రానున్న కాలంలో తెలంగాణలో అంత మంచి జరగాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.